ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడట. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు దగ్గర ఎప్పుడూ కూడా అసలే టెన్షన్గా ఉంటాడు కదా. రాజు అంటే మనకి చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు రాగానే చాలా టెన్షన్స్ తోటి ఉంటాం. మన పనులు మనం చేసుకోవటానికి చాలా ఒత్తిడితో ఉంటాం. మరి రాజు లాంటి వాడికి ఇంకా ఎక్కువగా కష్టాలుంటాయి, ఇంకా ఎక్కువగా సవాళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కాబట్టి ఆయన ఇంకా బాగా ఒత్తిడికి గురయ్యేవాడు అంటండి. కాబట్టి రాజుగారి యొక్క ఒత్తిడి తీసివేయటానికి, ఆయన పని భారాన్ని తొలగించటానికి, ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయన నవ్వించటానికి, ఏం చేయటానికి, ఆయనని నవ్వించటానికి. సర్కస్లో ఎవరుంటారండి? ఏమంటారు వాళ్ళని? జోకర్. ఏమంటారు? జోకర్ అంటారు. బఫూన్ అంటారండి. ఏమంటారు? బఫూన్ అంటారు. మంత్రి గారు ఏం చేశారంటే రాజుగారిని నవ్వించటానికి, రాజుగారిలో ఉన్న టెన్షన్ తీసేయడానికి, రాజుగారిలో ఉన్న ఒత్తిడి తీసేయటానికి ఒక బఫూన్ని తీసుకుని వచ్చాడు. ఆ యొక్క రాజ్యంలో ఉన్న అందరికంటే పిచ్చివాడు. ఎవరంటండి? ఏమనుకోకండి, బట్ ఇది ఒక ఉపమానం ప్రియులారా. బాగా తిక్కల వేషాలు వేసేసి తిక్కలుగా చేస్తే రాజుగారు నవ్వేవాళ్ళంట. ఓ విచిత్రంగా చేస్తున్నాడు, వీడు ఎర్రోడిలాగా చేస్తున్నాడు. ఎవరంట? ఎర్రిబాగులోడు. ఎవరండి? ఎర్రిబాగులోడిలాగా అతడు యాక్షన్స్ చేస్తుంటే, నటన చేస్తుంటే రాజుగారు నవ్వేవాడంట. అయితే ఒక రోజున ఆ దేశంలో ఉన్నటువంటి ఎర్రిబాగుల వాడిని ఒకడిని పట్టుకొని వచ్చి రాజుగారి ముందు నిలబెట్టారంట. ఇంకేముంది, రాజుగారు ఆ ఎర్రిబాగుల వాడు చేస్తున్నటువంటి ఆ యొక్క చేష్టలు చూసి బాగా నవ్వుకున్నాడంట, పగలబడి నవ్వాడంట. నవ్వి అన్నాడట చివరికి, అరే నువ్వు నా దేశంలో నిన్ను మించినట్టు ఎర్రివాడు లేడు, నిన్ను మించినట్టు ఎర్రిబాగుల వాడు లేడు, కాబట్టి నీకు నేను ఒక దండ ఇస్తున్నాను అని చెప్పాడు. ఏంటిదంట? ఒక దండ. ఆడి మెడలో ఏమేశాడు? ఒక దండ. ఆ దండ దేనికి గుర్తు అంటే, నా రాజ్యములో నువ్వే అందరికంటే ఎర్రిబాగులోడివి, నా రాజ్యములో నువ్వే అందరికంటే ఎర్రోడివి. అర్థమవుతుందా? తిక్కలోడివి అన్నారట. అనేసరికి అతను రాజా అనుకుంటా, నాట్యం ఆడుకుంటా పిచ్చివాడిలాగా బయటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయిపోయింది. జాగ్రత్తగా వినండి పిల్లారా. మనిషి జీవితం ఏ విధంగా ఉంటుందో, మనిషి బ్రతుకు ఏ విధంగా ఉంటుందో. కొన్నాళ్ళు ఆగిన తర్వాత రాజుగారికి అనారోగ్యం వచ్చింది. ఏమొచ్చిందండి? అనారోగ్యం వచ్చింది. ఆ రోగం ముదిరింది. ఆ రోగం ఏమైంది? ముదిరింది. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, రాజుగారు చనిపోయే కాలం వచ్చింది, ఆయన చనిపోతాడు కొన్ని దినాలలో అనుకునేసరికి అందరూ కూడా, ఆ రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క రాజుగారు ఎలాగ ఉన్నారో వెళ్ళి పలకరించి వస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఆ రోజున ఆ నోట ఈ నోట, ఆ చెవిన ఈ చెవిన పడి చివరికి ఈ ఎర్రోడి చెవిలో కూడా పడ్డది. ఇంకా రాజుగారిని నేను కూడా చూసొస్తానని బయలుదేరాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారిని అడిగారు, రాజా ఎలాగా ఉంది అంటే, రాజుగారు బాధతో, వేదనతో, భయంకరమైన వేదనతో, ఒకలాంటి భయముతో, రే నేను చచ్చిపోతున్నారా, నా రోజులు దగ్గర పడ్డాయి, నా పని అయిపోయింది, భయపడుతున్నాడు రాజు. ఇంకా భయపడుతున్నాడు పిల్లారా, నా రోజులు దగ్గర పడ్డా, నేను చచ్చిపోబోతున్నాను, ఇంకా నా సమయం అయిపోయిందయ్యా, నన్నెవడు బ్రతికించలేడురా అంటే ఈ ఎర్రివాడు అడిగాడు, రాజా నువ్వు చచ్చిపోతున్నావా అంటే, అవునరా నేను వెళ్ళిపోతాను అన్నాడంట. అనేసరికి ఎక్కడికి వెళ్తున్నావు రాజా, నువ్వెక్కడికి వెళ్తానో చెప్పు. నాకు తెలియదురా, చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదురా. అయితే నువ్వు వెళ్తున్నావన్నమాట. పిచ్చివాడు అడుగుతున్నాడండి, నువ్వు వెళ్తున్నావన్నమాట. వెళ్ళిపోతున్నారా? వెళ్ళే సమయం వచ్చిందిరా. మరి వెళ్ళటానికి సిద్ధపడ్డావా? ఏం సిద్ధపడాలరా, నాకే తెలియదురా. నా జీవితం అంతా అర్థం పద్ధం లేకుండా బ్రతికారా. నువ్వు సిద్ధపడలేదన్నమాట. నీ ప్రయాణానికి నువ్వు సిద్ధపడలేదన్నమాట. నీ ప్రయాణానికి రాజా, నీ ప్రయాణం నువ్వు సిద్ధపడలేదన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కూడా నీకు తెలియదు అన్నమాట. నీకంటే ఎర్రోడు ఎవడున్నాడయ్యా? నీకంటే ఎర్రిబాగులోడు ఎవడున్నాడు?
నీ జీవితం అయిపోతుంది, నీ బ్రతుకు అయిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలియదు, నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణం నువ్వు సిద్ధపడలేదు. నీకంటే ఎర్రి బాగుడోడెవడో. దండ ఉండాల్సింది నా దగ్గర కాదు, ఈ ఎర్రి బాగుల వాడి దండ ఉండాల్సింది నీ మెడలో. తీసుకో అని దండను తీసి రాజు మెడలో వేసి అన్నాడట, నీ మరణానికి, నీ మరణాంతర జీవితానికే నువ్వు సిద్ధపడలేదు చూడు, నీ ఆత్మీయ ప్రయాణానికి నువ్వు సిద్ధపడలేదు చూడు, నీ తదనంతర జీవితానికి నీలో సిద్ధపాటు లేదు చూడు, నీకంటే ఎర్రివాడు మరొకడు లేడో. ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రమల కాలములో దేవుడు నీతో అంటున్నాడో, నాతో అంటున్నాడో, నీ ప్రయాణానికి నువ్వు సిద్ధపడ్డావా? నీ ప్రయాణానికి నువ్వు సిద్ధపడ్డావా? ఆత్మ పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం ఏ విధంగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? ఈనాడు అంటున్నాడు, ఈనాడు యేసయ్య అంటున్నాడు, పిల్లారా, 5 కన్యలు, బుద్ధి లేనటువంటి కన్యలతో యేసు ప్రభు అంటున్నాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో యేసు ప్రభు నిన్ను నన్ను అంటున్నాడు. ప్రియగు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? 13వ వచనములో, కనుక మెలకువతో ఉండడు, మెలకువతో సిద్ధపడి ఉండండి. సిద్ధపడండి బిడ్డలారా, ఏలయనా ఆ దినము, ఆ గడియ ఎప్పుడు వచ్చునో మీరెరుగరో. ప్రియ బిడ్డ, నువ్వు సిద్ధపడ్డావా? నీ జీవితాన్ని సిద్ధపరుచుకున్నావా? ప్రభు రాకడ ఎప్పుడు వచ్చునో ఎవరికి కూడా తెలియదో. నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము, మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 42-43 వచనాలు చదువుకుందాం. 2 స్త్రీలు 42-43 వచనాలు చదువుకుందాం. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడి ఉండండి బిడ్డలారా. శ్రమల కాలం దీని కొరకే మనకు దేవుడిచ్చాడో, శ్రమల కాలాన్ని దేవుడు మనకు దీని కొరకే ఇచ్చాడో, మనం సిద్ధపరచటానికి, మన జీవితాలను సిద్ధపరచటానికి, మన బ్రతుకులను సిద్ధపరచటానికి. ఏమంటున్నాడు? కనుక మీరు జాగరూకులై ఉండండి, మేలుకొని ఉండండి. ఏలయనా నీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరెరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసినడలా అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనేడు. కాబట్టి మీరు మేల్కొని ఉండాలి. ఏం చేయాలట? కనుక మీరు సిద్ధముగా ఉండండి. ప్రియ దేవుని బిడ్డ, నీలో ఆ సిద్ధపాటు ఉందా? నీలో ఆ భయం ఉందా? విచ్చలవిడి జీవితానికి బానిసవైపోతున్నావా? ఏముందులే, ఎవరు చూశారులే, నాకేంటిలే అనుకుని జీవిస్తున్నావా? దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడో, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడో. ఈ రాత్రికాల సమయంలో బిడ్డ, నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, నీ చెడుని విడిచిపెట్టకపోతే, నీ వ్యసనాలు విడిచిపెట్టకపోతే, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదో. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు, దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ శ్రమల కాలంలో. ఎందుకు నేను మారు మనసు పొందాలి? ఎందుకు నేను హృదయ పరివర్తన చెందాలి? దేవునికి ఏమన్నా పని లేదా? దేవునికి ఏమన్నా పని లేదా? ప్రియ దేవుని బిడ్డ, నీకు నాకు అందరికీ తెలుసు. లూకాసు వార్త 16వ అధ్యాయము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఏ విధముగా ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం.
పాతాళము నుండి ధనికుడు. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచిన నరకములో ఉన్నటువంటి ధనవంతుడు పిల్లారా, సిద్ధపాటు లేకుండా, తన మరణానికి సిద్ధపాటు లేకుండా లోకములో విచ్చలవిడిగా జీవించి నిత్యము విందులు వినోదాలతో ఎలాగ జీవించాడండి? ఎలాగ బ్రతికాడు? నిత్యము భోగ విలాసాలతో, విందులు వినోదాలతో. ఇక లేస్తే ఇదే పండగ. పొద్దున్నే లేచి మొహం కూడా దాంతోటి గడుక్కోవడమే. దేంతోటి అమ్మా? దేంతోటి మొహం గడుక్కుంటాడు వీడు? అమ్మా అదేమన్నంటే ఏమంటాడు? నా డబ్బు నా ఇష్టం. ఏమన్నంటే ఏమంటాడు? నా డబ్బు నా ఇష్టం. నువ్వెవడు చెప్పటానికి? నీ డబ్బు అనేది ఏది కూడా లేదో, అది దేవుడిచ్చిందే. ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నా డబ్బు కదా, నేను నిత్యము విందులతో వినోదాలతో జల్సాలు చేస్తాను, విచ్చలవిడిగా జీవిస్తాను అంటే దేవుడు ఒక రోజున దానికి లెక్క అడుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిత్యము విందులు వినోదాలతో కాలము గడిపాడు. చచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అక్కడి నుంచి కేక పెడుతున్నాడు అండి. అక్కడి నుంచి కేక పెడుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి అబ్రహామా. వరసలకేం తక్కువ లేదు అక్కడ కూడా. అమ్మా దేనిక ఏం తక్కువ లేదు? వరసలకేం తక్కువ లేదు అక్కడ కూడా. తండ్రి అక్కడ కూడా వరసలే. మాస్టర్ వరసలను మర్చిపోలా. తండ్రి అబ్రహామా, తండ్రి అబ్రహామా. చదువమ్మా. తండ్రి అబ్రహామా, నన్ను కనికరించుమయ్యా, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. ప్రియులరా జాగ్రత్త పడదాం, ప్రియులరా జాగ్రత్త పడదాం. ఇది ఎవరి కోసమా కాదండి. ఇక్కడ కూర్చున్న మనందరము కూడా నా జీవితాన్ని గురించి నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా బ్రతుకుని గురించి నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంటలలో మాడిపోవచ్చు. ఏమంటున్నాడంటండి? తండ్రి అబ్రహామా, నన్ను కనికరించుమయ్యా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వేడుకోవలసింది, దేవా నన్ను కనికరించయ్యా, నా మీద కరుణ చూపయ్యా అని వేడుకోవలసింది నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడు. మరణించిన తరువాత ఉపయోగం లేదు. మరణించిన తర్వాత ఉపయోగం లేదు. నువ్వు కన్నీరు కార్చాల్సింది ఈ లోకములో. నువ్వు కన్నీరు కార్చాల్సింది ఈ లోకములో మన పాపాల కొరకై. హృదయ పరివర్తన చెందాల్సింది ఈ లోకములో. ఈ శ్రమల కాలాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, దీన్ని ఏమని పిలుస్తామండి? ఏ కాలం అండి ఇది? పాస్కాయుత కాలం. ఇంకొక పేరేంటండి? కృపాకాలం. ఇంకొక పేరేంటండి? పశ్చాత్తాప. శ్రమల కాలం. ఎవరి శ్రమల కాలం? ఎవరి శ్రమల కాలం? యేసయ్య శ్రమల కాలం. ఎవరి శ్రమల కాలం అండి? యేసయ్య శ్రమల కాలం. ఎవరి శ్రమలను మనం ధ్యానించాలి? సిలువ శ్రమలను మనం ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి అంటే, యేసయ్య సిలువ శ్రమలను చూచైనా కానీ, ఆయన సిలువలో ఖర్చు రక్తాన్ని చూచైనా కానీ మనలో మార్పు రావాలి, మనలో పశ్చాత్తాపము కలగాలి. ఇకనైనా కానీ, ఇప్పుడైనా కానీ మనలో పశ్చాత్తాపము రాకపోతే, ప్రియ బిడ్డ నువ్వు మారేదెప్పుడు? నీలో హృదయ పరివర్తన కలిగేది ఎప్పుడు? ఇంకా నీలో ఇంకా మార్పు కలిగేది ఎప్పుడు? ఇంకా నీకోసం ప్రియులారా ఆయన సిలువను ఎక్కాడు. నీకోసం సిలువలో మరణించాడు, తన రక్తాన్ని కార్చాడు.
ఆయన యొక్క రక్తాన్ని చూసైనా కానీ, ఆయన యొక్క శ్రమలను చూసైనా కానీ, ఆ సిలువ మార్గాన్ని చూసైనా కానీ, సిలువ మార్గం చూసైనా కానీ మనలో కొద్దిగైనా కానీ మార్పు రాకపోతే ఇంకెవడు కాపాడలేడు మనల్ని. ఇంకెవడు కాపాడలేడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏదైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసయ్యా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏదైనా మీ తిరుస్లేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులరా, ఈ శ్రమల కాలంలో దేవుడు మనందరిని పిలుపునిస్తున్నాడు. బిడ్డలారా, బిడ్డలారా, ఇకనైనా ఇప్పుడైనా దేవుడు అంటున్నాడు ప్రియులారా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో చదవాల్సిన అవసరంలో మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? ఇప్పుడైనను పూర్ణ హృదయముతో. ఏ విధముగా? పూర్ణ హృదయముతో, ఏడ్పులతోనూ ఉపవాసముతోనూ కన్నీటితోనూ నా వద్దకు తిరిగి రండి బిడ్డలారా, నా వద్దకు తిరిగి రండి. మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ చెడును విడిచిపెట్టండి, మీ చీకటి కార్యాలను విడిచిపెట్టండి, మీ శరీర కార్యాలను విడిచిపెట్టండి. సిద్ధపడండి ఆత్మీయంగా. ప్రియ దేవుని బిడ్డ, ఏం జరుగుతుందో చూద్దామా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏడుస్తున్నాడండి మన కళ్ళు చూసి. దేవుడు నిన్ను నన్ను చూసి ఏడుస్తున్నాడు ప్రియులారా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. దేవుడు ఈ విధంగా అంటున్నాడు. పాపజాతి ప్రజలారా, మీకు అనర్థము వాటిల్లును. మీరు దుష్టులు దుష్కార్యములకు పాల్పడుచున్నారు. పూర్తిగా చెడిపోయిన వారు మీరు ప్రభువును విడనాడితిరి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నిర్లక్ష్యము చేసితిరి, అతని నుండి వైదొలగితిరి. ప్రియులారా, ఏ విధముగా ఉంది నీ జీవితం? లేస్తే అబద్ధం. ఏంటిదండి? లేస్తే అబద్ధం. అందరి గురించి కాదండి, ఎవరైతే చేస్తున్నారో. కుటుంబంలో భర్త భార్యతో అబద్ధం, భార్య భర్తతో అబద్ధం. ఇది చెప్పకూడదు కానీ చెప్తా వినండి. ఎలాగున్నాయంటే మన కుటుంబాలు కొన్నిసార్లు, అన్నీ కాదండి, అన్నీ కాదు కొన్నరా ప్రియులారా. ఒక రోజున టీచర్ గారు స్కూల్లో పిల్లవాడిని అన్నారట, అరే అబ్బాయి, స్కూల్లో ఫీజు 100 రూపాయలు కట్టాలరా అని చెప్పారట. ఎంత కట్టాలని చెప్పారు చెప్పండి అందరూ? 100 రూపాయలు కట్టాలరా బాబు, డబ్బులు తీసుకురా వచ్చే వారం కల్లా. వీడు వెళ్ళి వాళ్ళ అమ్మతో అన్నాడట, అమ్మా స్కూల్లో టీచర్ గారు 200 కట్టమన్నారమ్మా అని చెప్పాడు. ఎంత కట్టమన్నాడు చెప్పండి? 200 కట్టమన్నారు. సరేరా బాబు అని భార్య వెళ్ళి భర్తతోటి, ఏమండి మన అబ్బాయికి 400 కావాలంటండి అని చెప్పింది అంటాడు. ఎంత కావాలని చెప్పిందండి? 400 కావాలని చెప్పిందండి. అడుగడుగునా ఏంటి? అబద్ధాలు. టీచర్ గారికి అన్న కట్టమన్నది ఎంత? ఇప్పుడు అక్కడ ఆగిపోలా. ఆ భర్త ఏం చేయాలి? వ్యాపారంలో 400 దాన్ని ఎంత కమ్మాలి? లోకం అండి. అడుగడుగున లంచం. ఏమన్నంటే ఏంటి? అందరు తీసుకోవట్లేదా? అందరు చేయటం లేదా? ప్రభు అన్నాడండి, తెలిసి సువిశాలమైన మార్గం, అందరు వెళ్తారు పొలోమంట. దేవుని సన్నిధికి రావాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి? ఇరుకైన మార్గమే నీకు దిక్కు.
నువ్వు దేవుని సన్నిధికి వస్తుంటే రోజు నవ్విస్తారు, నిన్ను హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. అబ్బో పోతందరో పునీతురాలు, పోతండయ్యా పునీతుడు దేవుడి దగ్గరికి అనరండి. కొద్దిగా మంచిగా జీవించాలనుకుంటే, కొద్దిగా పవిత్రంగా ఉండాలనుకుంటే మరియ తల్లి స్వరూపం తీసి ఏమో స్వరూపం పెట్టండి అమ్మా. ఇవి ఎగతాళి మాటలు. పవిత్రంగా జీవించాలనుకున్నా కానీ జీవించనియనటువంటి రోజుది, దినాలివి. జాగ్రత్త ప్రియ బిడ్డ, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. కానీ బిడ్డ, దేవుడు నిన్ను నన్ను చూసి, మన చెడు జీవితాన్ని చూసి, మన చెడు బ్రతుకును చూసి, మన పాప బ్రతుకును చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు. ఏమంటున్నాడు పిల్లరా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందా. దేవుడు ప్రియులారా తన బిడ్డలమైన మనలను చూచి ఏమంటున్నాడట? ప్రభువిట్లు పలికెను, ప్రభువిట్లు పలికెను, భూమి ఆకాశములారా, భూమి ఆకాశములారా వినండి, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడ్డారు. ఎద్దుకు తన యజమాని ఎవరో తెలుసు, గాడిదకి తన యజమానికి తనకి ఎచట గడ్డి వేయునో తెలియను. కానీ ఇశ్రాయేలీలకు ఏమీ తెలియదు, వారి ఒట్టి మూర్ఖులు, పాపాంధకారములు బ్రతుకుతున్నారు. ఆకాశమా వినుడి పిల్లరా, దేవుడు కన్నీటితో పాడుతున్నాడు ఈ పాట, కన్నీటితో పాడుతున్నాడు మనల్ని చూచి. తన చెంతకు తిరిగి రావాలని, తన వద్దకు తిరిగి రావాలని, తన దీవెన పొందుకోవాలని దేవుడు పాడుతున్న పాట పిల్లారా. దేవుడు వేదనతో ఉన్నాడు. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. దేవుడు కన్నీటితో అంటున్నాడు పిల్లరా, పశువులు యజమానుని, వారు యజమానులు ఎక్కడ గడ్డి వేయనో తెలియనో, కానీ నా ప్రజలు నన్నెరుగరో. కన్నీటితో పాడుతున్నాడు బిడ్డలారా. కారణం, మనం పాపము చేసి దేవుని సన్నిధికి రాకపోతే, మనలో మార్పు లేకపోతే, హృదయ పరివర్తన లేకపోతే మనకి ఏమి జరగబోతుందో అని బాగా తెలుసు కాబట్టే, ఎంత భయంకరమైన శిక్ష ఉందో అని తెలుసు కాబట్టే. పశువుల యజమానిని, గొర్రెల కాపరిని, స్థలమును ఎరుగునులే, నా ప్రజలు నన్నెరుగరు. మరొకసారి పిల్లరా, పశువుల యజమానుని, గొర్రెల కాపరిని, స్థలమును ఎరుగునులే, నా ప్రజలు నన్నెరుగరు. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి.
ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. పిల్లరా, మనం ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని వినకుండా వెళతామో, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని లెక్క చేయకుండా వెళతామో, మళ్ళీ 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 దేవుడు మనం హెచ్చరిస్తున్నా గాని లెక్కలేనటువంటి జీవితాలు జీవిస్తుంటామో, దేవుడు ఏం చేస్తాడంటే కత్తికి పదును చెప్తాడంటండి. ఏం చేస్తాడు? కత్తికి పదును చెప్తాడు. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము, సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. పూర్వము మనం ఇతరులను చూసి, అమ్మా, సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చదవాలి. వాక్యంతో పాపము చేసినను, నేను పాపము చేసినా గాని శిక్ష పడలేదు కదా అనుకుంటున్నావా నీవు? ప్రభువు దీర్ఘకాలము వహించి సహించి ఊరకుండును. దేవుడు క్షమింపకపోదులే అని ఎంచి పాపము మీద పాపము మూటగట్టుకొనకో. ప్రభువు మహాకృప గలవాడు కనుక నేనెన్ని పాపములు చేసినా క్షమిస్తాడులే అని తలపమాకో. ఆయన కృపయును కోపమును కూడా ప్రదర్శించును. పాపులని కఠినముగా దండిస్తాడు. పాపులను ఎలా దండిస్తాడండి? కఠినముగా దండిస్తాడు. దేవుని సన్నిధిలో దేవుడు పిల్లరా ప్రేమతో తన 2 చేతులు చాచి అంటున్నాడు, బిడ్డలారా ఇదిగో నా వద్దకు రండి, నా వద్దకు తిరిగి రండి. ఈ శ్రమల కాలములో ఆ సిలువ మీద వేలాడుతున్న యేసయ్య పిలుస్తున్నాడు. బిడ్డలారా, ప్రియులరా, మనము తిరిగి వస్తే పండగ చేసుకుంటాడు యేసయ్య. నువ్వు పాపము చేసిన తర్వాత, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించు తండ్రి అంటే చాలు పరిగెట్టుకుని వస్తాడు యేసయ్య. ప్రభువా అంటే పరిగెట్టుకుని వస్తాడు. ప్రియులరా, ఆయన మనల్ని శిక్షించాలని కోరుకోడు, ఆయన మనం ద్వేషించే దేవుడు కాడు. కానీ ఆయన కోరుకునేది ఏమిటి అంటే మనం పాపములు నశించకుండా ఉండాలని కోరుకుంటాడు.